ఒరిస్సా నుండి హైదరాబాద్ కి టాటా సఫారీ వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 100 కేజీల గంజాయిని పట్టుకున్నామని అనకాపల్లి డీఎస్పీ శ్రావణి తెలిపారు. కోటపాడు పోలీసులకు వచ్చిన ముందస్తు సమాచారం మేరకు వాహన తనిఖీలు నిర్వహించిన పోలీసులకు 50 లక్షల విలువైన గంజాయి పట్టుబడిందన్నారు. 100 కేజీల గంజాయితో పాటు 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని పేర్కొన్నారు. ఈ అక్రమ రవాణాలో మరో 2 నిందితులను కూడా గుర్తించడం జరిగిందన్నారు. త్వరలో వారిని కూడా అరెస్ట్ చేస్తామని స్పష్టం చేశారు. గంజాయిని అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా హెచ్చరించారు. కోటపాడు మండలం అనకాపల్లి డిస్ట్రిక్ట్ లో 4వ తారీఖున అరౌండ్ ఈవినింగ్ 5 o'clock వెహికల్ చెకింగ్ చేస్తున్నాము. బేస్డ్ ఆన్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఎస్బీ వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటే ఒక సఫారీ కార్ ఎంపీ రిజిస్ట్రేషన్తో ఉన్న కార్లో 100 kgs గాంజా దొరకడం జరిగింది. దాంట్లో మేము 2 అక్యూజ్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఒకడు కర్ణాటక అతను, ఒకటి తెలంగాణ అతను. వీళ్ళిద్దరూ మల్కాన్గిరి ఒరిస్సా వెళ్ళి గాంజాయి తీసుకుని వయా చల్లావారి కల్లాలు వస్తూ ఉంటే ఆన్ ఇన్ఫర్మేషన్ వాళ్ళని క్యాచ్ చేయడం జరిగింది. టోటల్ 100 kgs గాంజా, 3 మొబైల్ ఫోన్స్ అండ్ వెహికల్ సీజ్ చేయడం జరిగింది ఈ టోటల్ అఫెన్స్లో. అండ్ మేము దీన్ని బట్టి చెప్పేది ఏంటి అంటే, గాంజా ఎన్డీపీఎస్ ట్రాన్స్పోర్ట్ కానీ హ్యాండిల్ చేయడం కానీ కన్జంప్షన్ కానీ చేస్తే ఇక్కడి నుంచి స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఇప్పటిదాకా కూడా కన్జంప్షన్లో మేము స్టూడెంట్స్ అందరి మీద కొంచెం లిబరల్ ప్రాస్పెక్టివ్లో వాళ్ళు కిట్స్ అని చెప్పి వదలటం జరుగుతుంది. ఇక నుంచి యాజ్ పర్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ సీనియర్ ఆఫీసర్స్ ఎవరైతే కన్జ్యూమర్స్ ఉన్నారో వాళ్ళ మీద కూడా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవటం జరుగుతుంది. అండ్ దయచేసి గాంజా రిలేటెడ్ కన్సంప్షన్కి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా పోలీస్ డిపార్ట్మెంట్కి అందజేయవలసిందిగా కోరుతున్నాం. సో దట్ మనం ఈ డ్రగ్ రిలేటెడ్ మెనన్స్ అనేది కంప్లీట్లీ స్టేట్ నుంచి అవాయిడ్ చేయగలుగుతాం. థ్యాంక్ యూ.